హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము గోల్కొండ వెళ్ళాము. సో ఫ్యామిలీ వీకెండ్ వెకేషన్ లాగా. సో అక్కడ స్లోగా స్టార్ట్ చేసాము. సో మార్నింగ్ 10 o'clock అట్లా వెళ్ళాము. సో ఫ్యామిలీ మొత్తం అక్కడ టికెట్స్ తీసుకొని ఒక గైడ్ నోట్ పెట్టుకున్నాం. 750 అంట అతను ఆ గైడ్ ఛార్జెస్. సో అతను తీసుకొని అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వి షార్ట్ ఫొటోస్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్ట్. గోల్కొండలో 2 places ఉంటాయి. 720 steps పైకి ఎక్కొచ్చు, లేదంటే ఫోర్ట్ మొత్తం చూడొచ్చు. మేము ఫోర్ట్ మాత్రం చూసుకున్నాం. మళ్ళీ పైకి ఎక్కాలంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు. సో ఇట్స్ నాట్ పాసిబుల్ అని. సో వి గాట్ ఫర్ ఫోర్ట్ వ్యూ మొత్తం తీసుకున్నాము. సో ఆ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఫ్యామిలీతో మాత్రం ఇది చిల్ అవుట్ అవడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. ఒక్కసారి విజిట్ చేయొచ్చు. గోల్కొండ అనేది 62 years కట్టారంట. ఇట్స్ నాట్ వన్ డేలో కట్టింది కాదు. 3 generations చాలా పెద్దది, చాలా పెద్దది. వెరీ వెరీ
అక్కడ నుంచి వాకింగ్ స్టార్ట్ చేసాం. సో ఫోర్ట్ చూడడానికే మనకి 2 hours టైం పడుతుంది ఈజీగా. సో పిల్లలతో ఉన్నాము, వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని. అండ్ ఆ ఏషియన్ కల్చర్ కానీ ఒక్కొక్క రూమ్ కానీ దాని స్పెషాలిటీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గైడ్. సో వింటూ ఉన్నాం. హీఈస్ ద గైడ్. ఆయన పేరేంటో మనకు తెలియదు. అండ్ అక్కడ వాటర్ పైప్స్ కూడా ఉండేయంట ఇదివరకు. సో అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, వాటర్ పైప్స్ ఈరోజు ప్లాస్టిక్ వాటితో ఉన్నాయి కానీ ఆ రోజు లైక్ శాండ్తోనే ఫామ్ చేసి దాన్ని జాయిన్ చేసి పెట్టేవాళ్ళంట. అండ్ ఇది ఒక వెయిట్ అనమాట, ఆల్మోస్ట్ 240 kgs ఐ థింక్. అది లిఫ్ట్ చేస్తే ఆ రోజుల్లో లైక్ మనకు జాబ్ ఇచ్చేవాళ్ళంట. సో ఇదివరకు లైక్ ఎడ్యుకేషన్ అయ్యేం కాదు కదా. సో అది లిఫ్ట్ చేస్తే సోల్జర్గా జాబ్ పర్మనెంట్ చేసేవాళ్ళంట. సో కింగ్. సో అది అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఈ ప్లేస్కి చాలా స్పెషాలిటీ ఉంది, మీకు తెలియాలి. సో ఈ కార్నర్ నుంచి మనం మాట్లాడితే నెక్స్ట్ కార్నర్ వాళ్ళకి వినపడుతుంది. అంటే ఆ టెక్నాలజీ వాళ్ళు అక్కడ క్రియేట్ చేసుకున్నారు. సో నేను, మా అక్క, మా బావ, మా జీవంతి అండ్ డాడ్ అండ్ ద కిడ్స్ లైక్ వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. నేను అక్కడ నుంచి అరుస్తున్నాను, మా అక్కకి వినిపిస్తుంది. అంటే జనరలీ ఆ టెక్నాలజీ నీకు ఆ వాల్స్ హ్యావ్ ఇయర్స్ అంటారు కదా, అట్లా గోడకి చెవులు ఉన్నాయని, అట్లా ఈ గోడలకు కూడా చెవులు ఉన్నట్టు నేను ఈ గోడలో నుంచి మాట్లాడితే లైక్ మా క్రాస్ వాల్ అందరికీ వినిపిస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ ఎగ్జైటెడ్. యాక్చువల్లీ ఆ సౌండ్ కూడా మాకు భలే అంటే ఫోన్ కాల్లో మాట్లాడినంత క్లియర్గా వినిపిస్తుంది. అండ్ కింగ్స్ ఎక్కడి నుంచి అయితే పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు తను. సో తను మన ఫేస్ చూడరు కింగ్ అనే అతను. సో అతను జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు తనకి ఏ డిఫరెన్సెస్ ఉండకూడదని మనకి లైక్ ఫోర్ హెడ్ కూడా కనిపించదు తనకి, లైక్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఓన్లీ కనిపిస్తుంది. సో మనం కూడా కింగ్ని చూడలేం, బికాస్ మనం అటాక్ చేస్తే అంటే ద వన్ హూ వాస్ అ కల్ప్రిట్ అటాక్ చేస్తే కింగ్ని ప్రాబ్లం అవుతుందని చాలా టెక్నాలజీ బేస్ చేసుకుని కట్టారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీస్ కూడా. ఒక ఇద్దరు కింగ్ అండ్ క్వీన్ బతకడానికి ఇంత పెద్ద ప్యాలెస్, ఇంత పెద్ద ఫోర్ట్, ఓ మై గాడ్ చాలా పెద్దది. అండ్ తర్వాత నడుస్తూ ఉన్నాము. ప్రతి రూమ్ అంటే పాతది కదా, సో ఇట్స్ ఓల్డ్ వన్. గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి. మేము అవి చూసి దగ్గరికి వెళ్ళి దానికి క్లాప్స్ కొడతాయి. అక్కడ మూవ్ అవుతూ ఉంటే పిల్లలు వాట్ ఈస్ దట్ అంటున్నారు. సో యూ కెన్ సీ దేర్. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ అది ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ క్లాప్స్ కొడితే మీకు మూవీలో చూస్తాడు కదా, కింద క్లాప్స్ కొడితే పై వరకు వినిపిస్తుంది. అలాంటి ఒక బాక్స్ షేప్ డైమండ్ కట్స్ ఉన్న పిల్లర్స్ ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి గోల్కొండలో. సో దెర్ ఇస్ నో ఫోన్ దట్ డేస్. ఆ రోజుల్లో ఫోన్ ఉండేది కాదు కదా, వాళ్ళు క్లాప్ సిస్టమ్ లైక్ కోడ్ సిస్టమే ఫాలో అయ్యేవాళ్ళు. సో అలా ఇది కూడా ఒక క్లాప్ సిస్టమ్ అంట. నీకు అక్కడ క్లాప్ కొడితే రీసౌండ్ వస్తుంది, ఫోర్ట్ మొత్తం రీసౌండ్ వస్తుంది. సో ఇట్లా అది అతను ఎక్స్ప్లెయిన్ చేయటం. అండ్ మన క్లాత్ కూడా సౌండ్ వస్తుంది. సో అతను మనం వేసుకున్న క్లాత్ని పట్టుకొని ఇలా కొట్టంగానే ఆ పర్టికులర్ ప్లేస్లో అది సౌండ్ వస్తుంది. యూఆర్ సర్ప్రైజ్ లైక్ హౌ దిస్ ఈజ్ పాసిబుల్. ఎట్లా కట్టారు అంత ప్రొఫెషనల్గా. అంటే మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అన్నీ పక్కాగా క్లియర్గా చాలా అడ్వాన్స్డ్గా వచ్చినవాడు మాత్రమే చేయగలం పని. సో దిస్ ఈస్ కల్చరల్ ఏరియా అంట. సో కింగ్స్ ఎంజాయ్ చేయడానికి లైక్ ఏదన్నా యాక్టివిటీస్ జరిగే ప్లేస్ అది. సో మేము కాసేపు కూర్చున్నాము, అలసిపోయారు మా వాళ్ళు. అప్పటికే 1.5 hour అయిపోయింది అనుకుంటా, 2 hours. అండ్ అప్పటికి 2 అవుతుంది. వీఆర్ హంగ్రీ. సో మేము ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదు. అండ్ ఫుడ్ లోపల ఏమి ఉండదు, బయట వచ్చే తినాలి. బయట చాలా వరస్ట్గా ఉంది. సో ఏదో యాపిల్స్ అవి మేనేజ్ చేసి 2-3 ఫొటోస్ అవి దిగుతూ ఫ్యామిలీతో కాసేపు మాట్లాడుతూ అవి ఫన్ జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ స్మాల్ ఫోటో షూట్ దేర్. సో తర్వాత లంచ్కి వెళ్ళాము. సో లంచ్ మండి తిని సో వీ స్టార్టెడ్ బ్యాక్ టు ద హోమ్. సో దిస్ ఈస్ అవర్ గోల్కొండ ట్రిప్. ప్లీజ్ ఫాలో, support, and please subscribe our channel. So content of family videos will be posting regularly. You can watch out. These are some photos we got there. You can watch it out. Thank you so much guys. Thank you. Keep watching.